సంపూర్ణంగా అందిస్తోంది అని నేను అనుకోవట్లేదు అంటున్నారు. ఆవిడ హ్యూమిలిటీకి జోహార్లు చెప్పాలి. ఇది ఒక ప్రాథమిక గ్రంథం మటుకే జ్ఞానాన్ని సంపూర్ణంగా అందించేదిగా నేను అనుకోవట్లేదు. అటువంటి అభిప్రాయం ఉన్నట్లు ఈ పుస్తకం కూడా ప్రస్తావించట్లేదు అని చెబుతున్నారు. ఇక్కడి దాకా మనం చదివామా? పోయిన మాట. ఇంతకన్నా క్లిష్టమైన నిగూఢమైన విషయాలు తెలపడానికి పనికి వచ్చే గ్రంథాలు దివ్య జ్ఞాన వాంగ్మయంలో ఉన్నాయి. ఇది యాక్చువల్గా గ్రంథం కాదు అంటున్నారు ఆవిడ. ఇది సామాన్య చదువరికి ప్రాథమిక సూత్రాలని తెలియజేసే ఒక సాధనం మాత్రమే. సో ప్రాథమిక సూత్రాలు తెలుసుకోకుండా అడ్వాన్స్డ్ స్టడీస్ చేసినందువల్ల ఏమిటి లాభం? కొంతమంది చేరగానే సీక్రెట్ డాక్టర్ పుస్తకం కొనుక్కోవాలందండి అంటారు. ఎస్, కొనుక్కోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు. బట్ బేసిక్ డీటెయిల్స్ తెలియకుండా, బేసిక్ విషయాలు తెలియకుండా, థియాసఫీ అంటే ఏమిటో తెలియకుండా, థియాసఫీ యొక్క ముఖ్య ఉద్దేశాలని పూర్తిగా అర్థం చేసుకోకుండా ముందరికి వెళ్తామంటే అంత సబబు కాదేమో అనే సూచన ఇక్కడి నుంచి వస్తోంది. కాబట్టి క్లిష్టమైన నిగూఢమైన విషయాలు తెలపడానికి పనికి వచ్చే ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి దివ్య జ్ఞాన వాంగ్మయంలో. ఇది గ్రంథమే కాదు, మామూలు సామాన్య చదువురికి, రీడర్కి ప్రాథమిక సూత్రాలని తెలియజేయడం, తద్వారా తను ముందు కాలంలో లోతైన అధ్యయనానికి తోడ్పడేదిగా ఈ గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని చూడాలి అంటున్నారు. అంటే అంతక ముందు ఏర్పడింది నాకు జ్ఞానం దీని మీద ఎక్కువ లేదు, థియాసఫీ మీద. కాబట్టి ఈ పుస్తకం చదవడం ద్వారా నాకేమొస్తుందంటే ప్రాథమిక సూత్రాలన్నీ తెలుస్తాయి. తెలియజేయడం ద్వారా ఈ చదువురు ఎవరైతే ఉంటారో, రీడర్ ఎవరైతే ఉంటారో, సాధకుడు ఎవరైతే ఉంటారో వారు ముందు కాలంలో భవితవ్యంలో లోతైన అధ్యయనానికి, డీటెయిల్డ్ స్టడీకి తోడ్పడేటట్టుగా ఈ గ్రంథాన్ని, అలా ఈ పుస్తకాన్ని, నేను గ్రంథమేనే అంటున్నా, ఆవిడ గ్రంథం అంటలేదు, ఈ పుస్తకాన్ని చూడాలి అంటారు ఆయన బసి. తర్వాత ఈ తెలిపిన విషయాలు మర్చిపోవలసినవి కాదు. ఈ ప్రాథమిక సూత్రాలే, వీటిని మర్చిపోయి ఇంకేదో చదువుకుందాం అనేది కాదు. వీటిని బాగా Recording in progress. నవే అంటున్నారు. ఈ పరిగణించరాదు. ఇప్పుడు దాకా కాలేదా సార్? వచ్చింది సార్, అది వేరే యాప్ కూడా రికార్డ్ ఆన్ చేశాను సార్, దీంట్లో ఇప్పుడు ఆన్ చేశాను, వచ్చింది సార్. ఓకే, రైట్, ఓకే, ఐ లీవ్ ఇట్ టు యూ. ఎస్ సార్. ఈ తెలిసిన విషయాలు మర్చిపోవాల్సినవి కాదు. ఈ తెలిసిన విషయాలు ఈ పుస్తకంలో నేర్చుకున్న వాటిని వదిలేయడానికి కాదు, వాటిని బేస్గా పెట్టుకొని ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిన డ్యూటీ, ఆ పని చేయాల్సింది సాధకుడు అని చెప్తున్నారు. ఈ విషయాల సహాయంతో ఈ విషయాలంటే ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాల సహాయంతో వాటిని బేస్గా చేసుకొని, వాటిని ప్రాతిపదికగా చేసుకొని రీడర్ ఎవరైతే ఉన్నారో, చదువరి అంటాం తెలుగులో, తన భావికాలంలో జరిపే పరిశోధనలు ఏ విధంగా ఉండాలో, అంటే సపోజ్ యూ వాంట్స్ టు డూ సమ్ రీసెర్చ్, భావికాలంలో జరిపే రీసెర్చ్ ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునే ఎలాంటి రంగులు కులమాలో అద్దాలో తెలిపే గ్రంథం ఇది అని చెబుతున్నారు. ఆ గ్రంథం కోసం ఆవిడ చెప్పే ఇంట్రడక్టరీ రిమార్క్లో ఇది ఉంది. తర్వాత ప్రపంచంలో ఉన్న గొప్ప మతాలన్నీ, అన్ని గొప్ప మతాలని తరిచి చూసినప్పుడు అన్ని మతాల్లోనూ మతపరమైన, నీతిపరమైన, తత్వపరమైన విషయాలతో వాటిలో ఒక సామీప్యం, ఉమ్మడి లక్షణాలు, పోలికలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే అన్ని మతాల్లోనూ మతపరమైన, నీతిపరమైన, యాజ్ ఫార్ యాజ్ ది రిలీజియన్ గోస్, అలాగే ఎథికల్ లివింగ్ విచ్ దట్ రిలీజియన్ ప్రిస్క్రైబ్స్, అండ్ ద ఫిలాసఫీ ఆఫ్ దట్ పర్టికులర్ రిలీజియన్.
ఈ అన్ని మతాలలో ఉండే ఈ మతపరమైన, నీతిపరమైన, తత్వపరమైన విషయాలని పోల్చి చూసినప్పుడు ఒక సామీప్యం ఉంది, ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి అని చాలామంది మతాలను అర్థం చేసుకున్న వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే కంపారిటివ్ స్టడీ చేసిన వాళ్ళు అంటున్నారు ఈ మాట. కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్స్ మన రెండో ఉద్దేశం ఏదైతే ఉందో, ప్రధాన ఉద్దేశం, ఎంకరేజ్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్. అలా చేసిన వాళ్ళు కొంతమంది ఈ మతాలని అర్థం చేసుకున్న వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అన్ని మతాల్లోనూ ఉండే బేస్ కంటెంట్ ఏదైతే ఉందో, మతపరమైన, నీతిపరమైన, తత్వపరమైన విషయాల్లో ఉమ్మడి లక్షణాలు కనిపిస్తున్నాయి, పోలికలు కనిపిస్తున్నాయి, అన్ని మతాల్లో అదే ఉంది అంటున్నారు. తర్వాత నిజం ఒకటే, సత్యం ఒకటే అయినప్పుడు మతాలు తెలిపే విధానం, వివరించే విధానాల్లో తేడా ఉండొచ్చు. నిజం ఒకటే, సత్యం ఒకటే అయినప్పటికీ మతాలు తెలిపే విధానం, వివరించే మెథడ్స్, విధానంలో తేడా ఉండొచ్చు అంటున్నారు. కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయి, కొన్ని కాంట్రవర్షియల్గా ఉన్నాయి. సో సత్యం ఒకటే చెబుతున్నాయి, అన్ని మతాలు సత్యాన్ని ఒకటే ప్రతిపాదిస్తున్నాయి. ఏది నిజం అని చెబుతోందో అన్ని మతాల్లోనూ అదే ఉంది. అయితే ఎలా తెలపాలి ఈ సత్యాన్ని? ఏ మాటలు వాడి తెలపాలి? ఏ మాటలు వాడితే ఎలా అందరికీ ఈజీగా అర్థమవుతుంది అనే మాటలు కూర్చే విధానంలో, లేకపోతే తెలిపే విధానంలో, వివరించే విధానాల్లో తేడా కనిపిస్తోంది మతాలలో, మత గ్రంథాలలో అని చెప్తున్నాయి. అలాగే ఈ రాస్తున్నప్పుడు కొన్ని వివాదాస్పదమైనవి కూడా కామెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఏరుకోవాలి, ఏది మనకి పనికొస్తుంది, ఏది వివాదాస్పదంగా ఉంది. వివాదాస్పదంగా ఉన్నదాన్ని పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న ఎసెన్స్ తీసుకొని ముందరికెళ్ళడమే when we are doing this comparative study. So that is why she is saying కొన్ని కామెంట్స్ వివాదాస్పదంగా ఉన్నాయి, కాంట్రవర్షియల్గా ఉన్నాయి. ఇంకో మాట చెబుతున్నారు ఆయన గారు, కొన్ని మతాలు మానవుని అజ్ఞానం వల్ల పుట్టుకొచ్చాయి అని కొంతమంది అంటారు అని. కొన్ని మతాలు మానవుని అజ్ఞానం వల్ల పుట్టుకొచ్చాయని కొంతమంది అంటారు. అందిన మత జ్ఞానాన్ని తమ తమ ఊహల మేరకు విస్తరించారు. అంటే అడ్వాంటేజ్ తీసుకున్నారు కొంతమంది. మానవుడికి అన్ని విషయాలు తెలియకపోవడం వల్ల ఇలా ఉంటే నువ్వు బాగుపడతావు, ఇలా ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని కొన్ని మాటలు చెప్పినందువల్ల వాళ్ళు స్వతహాగా ఆలోచించకుండా ఆ మాటల్ని అంగీకరించినందువల్ల అది మతంగా ఏర్పడి కొన్ని మతాలు మానవుని అజ్ఞానం వల్ల పుట్టుకొని ప్రబలాయి, అంటే పెరిగాయి కూడాను అని కొంతమంది అంటారు. తర్వాత అంతిమ మత జ్ఞానాన్ని తమ తమ ఊహల మేరకు చాలామంది విస్తరించారు. ఎవరెవరికి ఎలా అందిందో, ఎలా మత జ్ఞానం అందిందో వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ బేస్ చేసుకొని, లేకపోతే వాళ్ళకి అందిన మనసులోంచి వచ్చిన ఊహల మేరకు విస్తరించారు. సో విస్తరించడం అంటే ఇతరులకు చెప్పడం. నేను నేర్చుకున్నా, నాకు తెలిసింది ఇతరులకు చెప్పేస్తున్నా, నా మతంలో ఇది చెబుతున్నారు, నా మతం ఇది అంటోంది అని చెప్పి ఇతనికి అందిన మెథడ్ని, ఇతనికి అందిన సారాన్ని ఇతరులకు అందజేస్తున్నాడు. అలా విస్తరించారు మతాలని. కొన్ని మతాలు మోటుగా, అనాగరికంగా జడ పదార్థాన్ని కొలవడం కూడా మతం పేరిట ప్రవేశపెట్టాయి. కొన్ని మతాలు మోటుగా, అనాగరికంగా, అన్సివిలైజ్డ్గా, కొన్ని మతాలు మోటుగా, అనాగరికంగా జడ పదార్థాన్ని కొలవడం కూడా ప్రవేశపెట్టాయి. ఇన్ఫ్యాక్ట్ మన దాంట్లో చూస్తే రాయిని కొలుస్తాము, చెట్టును కొలుస్తాము కదా. సో చాలా ఉన్నాయి. అట్లా కొన్ని మతాలలో మోటుగా, అనాగరికంగా జడ పదార్థాన్ని కొలవడం కూడా మతం పేరిట ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది మనం ఆలోచించాలి. ఈ పరబ్రహ్మాన్ని తీసుకొచ్చి మనం ఒక రాయిలో ప్రవేశపెట్టడమా? అయితే నేను ఒకసారి మద్రాసులో చూసా, బీచ్కి వెళ్ళే దగ్గర ఒక ప్రధానమైన టర్నింగ్ ఒకటి ఉంది మన మెసానిక్ టెంపుల్కి యువతల వైపు రోడ్డు మీద. అక్కడ ఒక మైల్ స్టోన్ లాంటిది ఉంది. మైల్ స్టోన్ యాక్చువల్లీ ఇట్ ఇస్
మెజర్మెంట్ స్టోన్ ఆఫ్ పిడబ్ల్యూడి. అయితే దానిని ఎవడో బొట్టు పెట్టడం మొదలెట్టారు, దానికి ఏదో పూజ చేయడం మొదలెట్టారు, అదో పెద్ద ఇదిగా మొదలైంది. అలాగే ఇక్కడ యూనివర్సిటీలో కూడా ఓ చిన్న రాయి ఉండేది, అది పెద్ద టెంపుల్ అయిపోయింది, ఇప్పుడు నాగదేవత టెంపుల్ అయిపోయింది. ఇట్లాగా అనాగరికంగా జడ పదార్థాలని కొలవడం మతం పేరిట ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని మతాలు ఇలా చేస్తున్నాయి, అంటే వాళ్ళకి ఏదైనా మతమే, దేన్ని గురించినా మతమే, దాని ద్వారా మనకి మంచి ఏర్పడుతుంది అని అనుకోవడం అన్నమాట. మతం పేరిట కొన్ని వస్తువులను ఆధారం చేసుకుని ఆకర్షణపూరిత వ్యామోహాన్ని పెంచుకోవడం కూడా జరుగుతోంది. మతం పేరిట కొన్ని వస్తువుల్ని ఆధారం చేసుకొని ఆకర్షణపూరిత వ్యామోహాన్ని పెంచుకోవడం, అంటే అటాచ్మెంట్ టు కొన్ని వస్తువులకి, మతం పేరిట కొన్ని వస్తువులను ఆధారం చేసుకొని ఆకర్షణపూరిత వ్యామోహాన్ని పెంచుకోవడం కూడా జరుగుతోంది. అంటే ఈ మతంలో నేను కొనసాగాలంటే ఈ వస్తువులు నా దగ్గర ఉంటే, ఈ ఈ లింగం నా దగ్గర ఉంటే, లేకపోతే ఇంకేదో ఉంటే నాకు కరెక్ట్గా ముందరికి స్వర్గానికి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది అని అనుకోవడం. ఆ వస్తువు ఏదైతే సంపాదించుకున్నామో ఆ వస్తువు మీద వ్యామోహాన్ని పెంచుకోవడం, అంటే అటాచ్మెంట్ పెంచుకోవడం, ఇలా కూడా మతాలని వాడారు అని చెప్తోంది మేడం. మతాలలో ఉండే పోలికను స్వాభావికమైన, సర్వజనితమైన, న్యాచురల్ అండ్ యూనివర్సల్. మతాలలో ఉండే పోలికను స్వాభావికమైన అంటే న్యాచురల్గా ఉండేది పోలిక, సర్వజనితమైన యూనివర్సల్ పోలిక, ఇలాంటి సిద్ధాంతాలను సరిగ్గా మనసు పెట్టి పరిశీలించకపోవడం వల్ల, ఎవరికి తోచింది వారు వివరించటం వల్ల మతాల పట్ల సరి అయిన అవగాహన కుదరటం లేదు. సో మతాల పట్ల సరి అయిన అవగాహన ఎప్పుడు ఏర్పడుతుంది? దాంట్లో ఉండే కామనాలిటీని సరిగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సర్వజనితమైన యూనివర్సల్ అలాగే స్వాభావికమైన న్యాచురల్ పోలికని, లేకపోతే ఆ మత సిద్ధాంతాలని సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల ఎవరికి తోచింది వాళ్ళు మతంలో ఇదే ప్రధానంగా చెప్పబడింది అని వివరించడం వల్ల మతాల పట్ల అవగాహన కుదరలేదు. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కూడా అదే, ఇది కూడా మతమే, అది కూడా మతమే అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య ఆరాధన, నక్షత్ర ఆరాధన, ఇవి కొన్ని మతంలో ముఖ్యమైన విషయాలైతే పురుషాంగ సంబంధమైన ఆరాధన ఇంకో మతంలో ముఖ్యమైనదిగా చోటు చేసుకుంది. ప్రాడిక్ వర్షిప్ అంటారు. సూర్య ఆరాధన, నక్షత్ర ఆరాధన కొన్ని మతాల్లో, ఒక మతంలో ముఖ్యమైన విషయం అయితే పురుషాంగ సంబంధమైన ఆరాధన ఇంకో మతంలో ముఖ్యమైనదిగా చోటు చేసుకుంది. ఇది పాశ్చాత్య సంబంధిత విషయం, పురుషాంగ సంబంధితమైన ఆరాధన అనేది. కాబట్టి ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అది మత ఇంపార్టెంట్గా వాళ్ళు అనుకున్నారు, మతంలో ఒప్పుకునే పోలికగా వాళ్ళు అనుకున్నారు, లేకపోతే ఇదే అసలైన విషయం అని వాళ్ళు చెప్పేశారు. కాబట్టి సూర్య ఆరాధన, నక్షత్ర ఆరాధన ఒక మతంలో విషయం అయితే ఇంకో విషయం ఇంకో మతంలో ముఖ్యమైనదిగా చోటు చేసుకుంది. అలాగే భయంతో కూడిన కోరికలు తీరడానికి అవిద్య పూరిత విషయాన్ని కూడా ఆధారం చేసుకొని కూడా మతాలు ఏర్పడ్డాయి. మతాలు ఎందుకు ఏర్పడ్డాయంటే భయంతో కూడిన, నువ్వు ఈ పని చేయకపోతే, ఈ యాగం చేయకపోతే, లేకపోతే ఈ రోజున ఈ టెంపుల్కి రాకపోతే, ఈ చర్చికి రాకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పారనుకోండి, భయపడి వెళుతున్నారు అనుకోండి, అప్పుడు భయంతో కూడిన కోరికలు తీరడానికి మానవుడికి బోడని కోరికలు కదా, ఇది కావాలి, అది కావాలి, పెళ్లి కావాలి, ఇంకేదో పిల్లలు కావాలి, ఇట్లా బోడని కోరికలు తీరడానికి. అలాగే అవిద్య పూరిత విషయాన్ని ఆధారం చేసుకొని, అసలైన జ్ఞానము లేక విద్యతో ఆలోచించి చూస్తూ దాంట్లో ఏమీ సత్యం కనపడదు, అవిద్యాపూరిత విషయాన్ని ఆధారం చేసుకొని కూడా
మతాలు ఏర్పడ్డాయి. మతాలు ఎలా వచ్చాయి? కొన్ని బేసిస్ ఏమిటంటే భయం ఒక బేసిస్, అలాగే అజ్ఞానం ఒక బేసిస్, అవిద్య ఒక బేసిస్. కోరికలు తీరడానికి కొన్ని ఊళ్ళకి వెళితే మంచి జరుగుతుందని ఆ టెంపుల్కి వెళ్ళడం, ఇవన్నీ మతపరమైన విషయాలుగా, మతపరమైన కోరికలుగా ఇతర మతాల్లో ఉన్నవో లేక లేనివో ఇలాంటి మతాలు కూడా ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఆది మానవుడికి ప్రకృతిలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలన్నీ చూసి వాటి ఆధారంగా మతాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆది మానవుడు ఏం చేశాడు అంటే ప్రకృతిలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలని, అతనికి అర్థం కాని విషయాలు ఒక రకంగా, అరే బిబిల్డర్డ్ అంటుంది ఆవిడ, ఆశ్చర్యకరమైన విషయాలు, నాకు తోచట్లా ఏమిటో ఇది. కాబట్టి ప్రకృతిలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలని ఆధారం చేసుకొని మతాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ ఆశ్చర్యకరమైన విషయాలే బేస్ మతాలు ఏర్పాటు చేసి ఆది మానవుడికి ఇది. దిస్ ఇస్ వాట్ మేడం యానీ బెసెంట్ ఈస్ సేయింగ్. తర్వాత మత పూజారులు, ప్రీస్, మత పూజారులు మానవుని భయాలని ఆశలని ఆధారం చేసుకొని వారికి వారుగా మత ప్రవక్తలుగా మారి మతాన్ని ముందుకు తీసుకెళ్లారు. మత పూజారులు మానవుని యొక్క భయాలని ఆశలని ఆధారం చేసుకొని మత ప్రవక్తలుగా మారి మతాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కూడా వేరియస్ మెథడ్స్ ఇన్ విచ్ రిలీజన్స్ హ్యావ్ కమ్ ఇంటూ బీయింగ్ అనేది చెబుతున్నారు. సో భయం కూడా ఒక కారణం. దేవుడు యందు భయమా భక్త్యా అంటారు కదా, దేవుడు యందు భక్త భయమా? భయంతో వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు, భక్తిగా వెళ్ళేవాళ్ళు, డివోటెడ్గా ఉండేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. కాబట్టి ఏది కరెక్ట్ అనేది నాలెడ్జ్ ఉంటే, విద్య ఉంటే తెలుస్తుంది. అవిద్యతో ఎవరో చెప్పింది ఆ మూసలో పడిపోయి ముందరికెడితే మనకి తెలియదు అని చెప్పే విషయాలు తెలియజేస్తున్నారు. మానవుని భయాలని ఆశని ఆధారం చేసుకుని కొంతమంది మత ప్రవక్తలు మతాన్ని ఏర్పాటు చేశారు. స్పష్టత లేని, క్లారిటీ లేని, అసంబద్ధమైన భావనలు కూడా వీరి ద్వారా, అంటే ఈ మత పూజారులు, సోకాల్డ్ మత ప్రవక్తల ద్వారా మతంలో చోటు చేసుకున్నాయి. స్పష్టత లేని, ఏదైనా అడిగామనుకోండి ఆ మతం ఇది ఎందుకంటే దీని వెనకాల బేసిస్ ఏమిటంటే అబ్బాయి మీరు దానిలోకి వెళ్ళకండి ఇది ఇంతే అని చెప్తాడు. స్పష్టత లేని అసంబద్ధమైన భావనలు కూడా మతంలో వీరి వల్ల చోటు చేసుకున్నాయి. ఎవరు వీరంటే మత పూజారులు, మత ప్రవక్తలు. అట్లా మతాలు ఏర్పడ్డాయి. వాటిలో అసంబద్ధమైన విషయాలు, స్పష్టత లేని విషయాలు అన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అర్థం కాక అడిగిన ప్రశ్నలు, అవాస్తవమైన కథలు మత గ్రంథాల్లో చాలా చోటు చేసుకున్నాయి. అర్థం కాక అడిగిన ప్రశ్నలు, దానికి ఆన్సర్స్ ఉండవు. ఈ ప్రశ్నల మటుకే చూపిస్తారు దాంట్లో. ఈ మనం దానికి ఆన్సర్ ఇస్తే గొప్పే, ఆన్సర్ లేకుండా ఈ మత గ్రంథాలలో చోటు చేసుకున్నాయి. ఏమిటివి? అర్థం కాక అడిగిన ప్రశ్నలు, అవాస్తవమైన కథలు మత గ్రంథాల్లో చోటు చేసుకున్నాయి. చిహ్నములను సత్యములుగా పరిగణింపబడ్డాయి. సింబల్ని అదే సత్యము అని చూపించారు అని మత ప్రవక్తలు. సమ్ సింబల్స్, చిహ్నము అంటాం కదా, వాటిని సత్యములుగా వాళ్ళు అందరికీ తెలియజెప్పారు. సో చిహ్నాలను కూడా సత్యములుగా పరిగణించి వాటిని సత్యములుగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైనవి, పోలిక ఉన్నవి, ఇవి అవసరమని కొంతకాలానికి తెలిసింది. అందరికీ ఆమోదయోగ్యమైన, పోలిక ఉన్న మతాలు అవసరమని కొంతకాలానికి అనివార్యమని తెలిసింది. కాబట్టి ఇలా వేరే వేరే సర్కమ్స్టాన్సెస్లో వచ్చిన, పుట్టిన, పెరిగిన ఈ మతాలన్నిటిలో అసంబద్ధమైన విషయాలన్నీ తీసేస్తే ఆమోదయోగ్యమైనవి, పోలిక ఉన్నవి ఉన్న మతాలుగా ఉండడం అనివార్యమైంది అంటున్నారు మేడం. మత బోధకులు పురాణాలని పోల్చి, సెక్రెట్ లోర్, మత బోధకులు పురాణాలని పోల్చి ఆధారపూరితంగా చూపించేటప్పటికీ మామూలు మనిషికి నమ్మకం ఏర్పడి వేరే మాట ఏమీ లేకుండా అందించిన విషయాలను ఒప్పేసుకున్నారు. పురాణాలని
పురాణాల్లో ఉండే విషయాల్ని ఎత్తి చూపి పోల్చి ఆధారపూరితంగా అవే ఆధారాలుగా చూపించి ఇవి ఆధారాలు కాబట్టి వీటిని నువ్వు నమ్మాలి, నమ్మకం నీకు ఏర్పడాలి అని చెప్పి మామూలు మనుషులకి నమ్మకం ఏర్పడేటట్టుగా చేసి వాళ్ళకి వేరే మాటలు లేకుండా, అంటే వీళ్ళు అడగడానికే వీల్లేదు, వీళ్ళు దిస్ ఇస్ ఆల్ అని చెప్తారనమాట. వేరే మాట లేకుండా అందించిన విషయాన్ని ఒప్పేసుకునే వాళ్ళు చాలామంది మారారు, చాలామంది అలా తయారయ్యారు. మతబోధకులు పురాణాలని పోల్చి ఆధారపూరితంగా చూపించేటప్పటికీ మామూలు మనిషికి నమ్మకం ఏర్పడి వేరే మాట లేకుండా అందించిన విషయాన్ని ఒప్పేసుకున్నారు మామూలు మనుషులు, సగటు మనుషులు అని చెప్తున్నారు. మానవుని ఆశయాలు ఉన్నతమైన మనస్సులో తోచిన ఊహలు, ఇంటెలిజెంట్ ఉన్నతమైన మనస్సులో తోచిన ఊహలు, మానవుని ఆశయాలు కేవలం మృగరూపం ధరించిన వారి అసంబద్ధమైన కొన్ని మతాలు మానవుని అజ్ఞానం వల్ల పుట్టుకొచ్చాయి. ఇంకా కొన్ని ఎలా వచ్చాయని చెప్తే, కొంతమంది మానవుని యొక్క ఆశయాలు ఇది అవ్వాలని అనుకుంటున్నాడు అతను, ఈ ఈ ఆశయ సిద్ధి జరిగితే నాకు కుదురుతుంది అని చెప్తున్నాడు. ఆశయ సిద్ధి అయిన తర్వాత ఇదే మతం అని చెప్తున్నాడు. అలాగే ఉన్నతమైన మనస్సులో తోచిన ఊహలు, మంచి బాగా ఎదిగిన మనస్సుతో ఉన్నతమైన మనస్సులో అతనికి తోచిన ఊహలనే మత విషయాలుగా చెప్పిన వాళ్ళు. అలాగే కేవలం మృగరూపం ధరించిన వారి, మృగరూపం అంటే హాఫ్ మ్యాన్ హాఫ్ మృగం ఎలా అయినా అవ్వచ్చు, మృగరూపం ధరించిన వారి అసంబద్ధమైన కొన్ని మతాలు మానవుని అజ్ఞానం వల్లే పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా మానవుడి యొక్క కల్పనైనా, హ్యాజ్ హీ ఇన్వెంటెడ్ ఆల్ దిస్ అని అడుగుతున్నారు. ఈ విషయాలన్నీ మానవుడు అతని ఊహల వల్ల కల్పించిన విషయాలేనా? అవిద్య విషయాలు సరిగ్గా తెలియకపోవడం వల్ల చీకట్లో తడుముకున్నట్టుగా అదే మతం అనుకొని మామూలు మనుషులకు అనిపించిందా? ఎందుకు ఇట్లా అనవసరమైన విషయాలు లేకపోతే అసంబద్ధమైన విషయాలు మతాల్లో చోటు చేసుకున్నాయనడానికి కేవలం కల్పనలేనా విషయాలు నిజంగా అందించారా? అయితే ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళ ఆశయాల మేరకు ఏర్పాటు చేసినవేనా ఈ మతాలంటేను? అవిద్య అంటే విషయం తెలియకపోవడం, అలాగే విషయాలు తెలియకపోవడం వల్ల చీకటిలో తడుపుకున్నట్టుగా, గ్రూపింగ్ ఇన్ డార్క్నెస్ అంటే చీకటిలో తడుపుకున్నట్టుగా వాళ్ళకి ఏది తోలిస్తే ఏది కనపడితే అది అదే మతం అనుకుని మానవులు వాళ్ళు వాటిని పాటిస్తూ ముందరికి వెళ్ళిపోయారు. ఇది అవిద్యను ఎట్లా అడ్వాంటేజ్ తీసుకున్నారు అంటే తెలివిలేని తనాన్ని ఎలా వాడుకున్నారు. కొంతమంది తెలివి ఉన్న వాళ్ళు వాళ్ళకి తోచిందే, వాళ్ళు ఇమాజిన్ చేసిందే మతం అని ఎలా ప్రామినెన్స్లోకి తీసుకొచ్చారో చెప్తున్నారు. మానవ జాతికి సంబంధించిన నాయకులు మతాని కోసం బలైన వారు అంటే మార్టియర్స్ అంతే. మానవ జాతికి సంబంధించిన నాయకులు మతాని కోసం బలైన వారు మార్టియర్స్. మానవాళిలో ఉన్న నాయకులు కొంతమంది అలాగే చీకట్లో జీవించారు అంటున్నారు, బాధలకి గురయ్యారు. ఎందుకంటే వాళ్ళు రిబెల్ కాలేకపోయారు, దాంట్లోంచి బయటపడలేకపోయారు, నిస్పృహకి లోనయ్యారు. ఎందుకంటే నమ్మలేనటువంటి విషయాలను రూపం ఏర్పరిచి కొంతమంది మతబోధకులు అసభ్యకరమైన అనాగరికతతో ముసుగు వేయబడిన మత విషయాన్ని ప్రతిపాదించి వారిని బలి చేశారు. సో మానవ జాతికి సంబంధించిన నాయకులు కొంతమంది మతం కోసం బలైన వారు ఉన్నారు, మార్టియర్స్గా మారి. మార్టియర్ అంటే ఒక విషయం కోసం ప్రాణాన్ని అర్పించిన వాడు. కాబట్టి కొంతమంది మానవ జాతికి సంబంధించిన వాళ్ళు సో కాల్డ్ లీడర్స్ మతం కోసం బలైన వారు కూడా ఉన్నారు. అలాగే మానవాళిలో ఉన్న నాయకులు
కొంతమంది చీకట్లోనే జీవించారు, వాళ్ళకి ఎప్పుడూ వెలుగు రాలే, అసలు విషయం చెప్పబడలే, వాళ్ళకి ఏదైతే చెప్పకూడని అసత్యం ప్రతిపాదించారో అదే నిజం అనుకుని జీవించేశారు. అంటే వాళ్ళు చీకట్లో జీవించినట్టే కదా, చీకట్లో జీవించారు. వాళ్ళు ఇలా జీవించడం వల్ల బాధలకు గురి అయ్యారు, మతంలో ఏర్పడిన విషయాల వల్ల బాధలకు గురయ్యారు, నిస్పృహకు కూడా లోనయ్యారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, నిస్పృహకు లోనయ్యారు, నిరాసక్తకు లోనయ్యారు. ఎందుకలా ఈ పరిస్థితి వచ్చింది అంటే నమ్మలేనటువంటి విషయాలకు రూపకల్పన చేసి రూపం ఏర్పరిచి కొంతమంది స్వలాభంతో మతబోధకులు అసభ్యకరమైన అనాగరికతతో కూడిన ముసుగు వేయబడిన విషయాలని మత విషయాలుగా ప్రచారంలోకి తీసుకొచ్చి వీరిని బలి చేశారు అని చెప్తున్నారు. సో మతం పేరిట చాలా అన్యాయం జరిగిందనే విషయం ఆవిడ మళ్ళీ చెప్తున్నారు. సో ఇది ఆవిడ మతంలో జరిగిన డిమెరిట్స్ గురించి చెప్పడం. రెండో రకంగా ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే మతంలో ఎందుకు ఇట్లా ఏర్పడ్డాయని చూస్తే, ప్రపంచంలో ఉన్న సంపద, మత సంపద లేకపోతే విశేష సంపద, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండడం వెనకాల ఇంకో కారణం ఉంది అంటున్నారు. అంటే ఈ బిగినింగ్ ఏం చెప్పింది ఆవిడ, మతాలలో ఉండే సత్యాలన్నీ ఒకటే, సరి చూసినప్పుడు ఒకటేగా ఉంది, అయితే ఎవరికి వాళ్ళు ఆ సత్యాల్ని వక్రీకరించి వాళ్ళు వేరే విధానాల్ని ప్రవేశపెట్టారు అని చెప్తూ ఏమేమిటి రాంగ్స్ జరిగాయో చెప్పింది. ఇప్పుడు రెండో రకంగా చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలలో కూడా ఉన్న సంపద విశేషాలు ఒకే విధంగా ఉండడం వెనకాల ఇంకో కారణం కూడా ఉంది అని చెప్తున్నారు. ఏమిటి ఈ విషయ సంపద, మతంలో ఉండే మత విషయాలు ఏమిటివి, అసలైనవి ఏమిటి అంటే గొప్ప ఆధ్యాత్మికతతో కూడిన గురువులు లేక సోదర బృందం దగ్గర ఈ సంపద ఉండడమే. అంటే ద గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అనేది చెప్తున్నా, గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ వాడలేదు, స్పిరిచువల్లీ ఎన్లైటెడ్ బ్రదర్హుడ్ దగ్గర ఈ విషయ సంపద ఉండడం వల్ల ఇది జరిగింది అని చెబుతున్నారు. రెండో రకంగా చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో ఉన్న సంపద వెనకాల ఒకే విధంగా ఉండే దాని వెనకాల ఇంకో కారణం ఉంది. ఈ మత విషయ సంపద అసలైనది గొప్ప ఆధ్యాత్మిక గురువులు లేక పరిణితి చెందిన సోదర బృందం దగ్గర ఉండడమే. ఎవరిని అయిపోయిందా టైము సార్? ఇంకా 5 minutes ఉంది సార్, 5 minutesలో అయిపోతుంది సార్. కంటిన్యూ చేయండి సార్, అది ఆటోమేటిక్గా స్టాప్ అయింది సార్, మీరు చేయండి సార్. నేను వేరే రికార్డింగ్ కూడా పెట్టాను సార్. ఎస్ సార్. రైట్ ఓకే అమ్మా, నాకు తెలియదుగా అందుకు అడుగుతాను, అదేదో సౌండ్ చెప్పండి. సో మత గురువులు గొప్ప ఆధ్యాత్మిక గురువు, స్పిరిచువల్లీ ఎన్లైటెండ్ పీపుల్, గొప్ప ఆధ్యాత్మిక గురువులు లేక బ్రదర్హుడ్, ఎన్లైటెండ్ బ్రదర్హుడ్ దగ్గర ఉండడమే ఈ సంపదంతా కారణము. అలాంటి వారు, వాళ్ళు ఎలాంటి వారు ఆ సోదర బృందం అంటే పరిణామ క్రమంలో ఆ స్థితికి చేరిన వారు. మామూలుగా మనిషిగా పుట్టి మంచిగా మారుతూ పరిణామ క్రమంలో ఆ వైట్ బ్రదర్హుడ్ లేకపోతే ఆ సోదర బృందంగా మారిన వాళ్ళు. సో వీళ్ళు ఈ బృందం దగ్గర ఈ వాళ్ళ కస్టడీలో ఉంది ఈ సంపద అంతా అంటున్నారు. అంటే వారి దగ్గర క్షేమంగా ఉంచబడింది ఈ విషయాలన్నీ. కాబట్టి అందువల్ల ఈ కామన్గా ఈ విషయాలన్నీ వారి దగ్గర ఉండడం వల్ల ఎప్పుడు ఏ మతం ఏ ప్రవక్త ప్రపంచంలో తీసుకొచ్చినా సామీప్యం ఏర్పడింది అని చెప్తున్నారు. సామీప్యం ఎలా ఏర్పడింది అని చెప్పడానికి ఎలా వేరే విధంలో మతం ఏర్పాటు చేయబడింది అనడానికి మనం ఇంతకుముందు చదివాము. ఇప్పుడు ఇంకో కారణం ఏం చెబుతున్నారు, ఉమ్మడి లక్షణాల కోసం సోదర బృందం కస్టడీలో ఈ సంపద అంతా ఉండడమే కారణము. వీళ్ళు పరిణామ క్రమంలో ఆ సోదర బృందము స్థితికి చేరిన వారు. తర్వాత లేతప్రాయంలో ఉన్న మానవాడికి, అంటే ఇన్ఫెంట్ హ్యుమానిటీ అని రాసింది ఆవిడ, లేతప్రాయంలో ఉన్న మానవాడికి బోధకులుగా
అంటే ఎప్పుడో మొట్టమొదట వెన్ సివిలైజేషన్ స్టార్టెడ్, పేదప్రాయంలో ఉన్న మానవాడికి బోధకులుగా మార్గదర్శకులుగా రూపొంది ప్రాథమిక మౌలిక మతముల యొక్క విషయాలని సత్యాలని సామాన్య ప్రజలు వారి విచిత్ర లక్షణాల మేరకు వాటిని అందించారు. విచిత్ర లక్షణాలు అంటే ఇడియోసింక్రసీస్ అని రాసింది. ఇడియోసింక్రసీస్ అని నేను అనుకునేది, నాకు ఏదైతే ఇష్టమో దాన్ని అనుకుని అదే సత్యం అనుకుంటా. అది ఇడియోసింక్రసీ అంటే. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో వీడు పట్టిన కుందేలు మూడే కాళ్ళు అంటారే, అదో ఇడియోసింక్రసీ. అంటే నాకు తెలిసిందే వేదం. దట్స్ హౌ సమ్ పీపుల్ బిహేవ్. అయితే ఈ సోదర బృందం ఎవరైతే పరిణతి చెందిన వారు ఉన్నారో లేతప్రాయంలో ఉన్న మానవాడికి బోధకులుగా మార్గదర్శకులుగా వాడు మారి రూపొంది ప్రాథమిక మౌలిక మతముల యొక్క విషయాలని సత్యాలని సామాన్య ప్రజల వారి లక్షణముల మేరకు వారిలో ఉండే విషయాల మేరకు కొంతమందికి ఒకలా చెబితే అర్థం అవుతుంది, కొంతమంది ఇంకోలా చెబితే అర్థం అవుతుంది. వారి విచిత్ర లక్షణాల మేరకు వాటిని మత విషయాన్ని అందించారు. కాబట్టి దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్. చాలా కష్టపడి ఎవరికి సూటబుల్ గా ఉంటుందో, ఎవరికి ఏ మాట చెబితే నచ్చుతుందో అవన్నీ కూడా ఆలోచించి ఈ సోదర బృందంలో ఉన్నవారు అందించారు మతాలని అని చెబుతున్నారు. మత బోధకులుగా మారి మార్గదర్శకులుగా మారి రూపొంది ప్రాథమిక మౌలిక మతముల యొక్క విషయాన్ని సామాన్య ప్రజలకు అందించారు. బేస్డ్ ఆన్ ఇడియోసింక్రసీస్. దాని తెలుగులో మీరు, నేను ఊరికే మరి నాకు వాడు ఎవడికి తోచింది వాడు అంటారు కదా, విచిత్ర లక్షణాలు, మనసు పట్టే లక్షణాలని ఆధారం చేసుకుని వాడికి అందించారు అని రాసుకున్నాను. సరే, ప్రపంచంలోకి వచ్చిన లేక ఏర్పడిన గొప్ప మతాలను ప్రతిపాదించిన వాళ్ళు అంటే కనుక్కున్న వాళ్ళు లేదా ఫౌండర్స్ ఎవరైతే ఈ మతం నాది, నేను చెప్పే విషయం అనుకొని ప్రతిపాదించిన వారు ఫౌండర్స్ ఈ సోదర బృందానికి చెందిన వారు అనే అభిప్రాయం ఉంది. ప్రపంచంలో ఏర్పడిన గొప్ప మతాలు ఫౌండర్స్ గా ఎవరున్నారు అంటే ఈ సోదర బృందానికి చెందిన వారు అనే అభిప్రాయం ఉంది. కొంతమంది ఈ సోదర బృందానికి మతములు విస్తరించడంలో ప్రతిపాదించడంలో సహాయం చేసిన వారు ఉన్నారు. ఈ సోదర బృందం కన్నా అంటే సోదర బృందం డెఫినెట్లీ ఆర్ పీపుల్ హు హావ్ కమ్ as like Christ, say for example, or another teacher for example, Vyasa for example, they are all from the బ్రదర్హుడ్. ప్రపంచంలోకి వచ్చిన లేక ఏర్పడిన గొప్ప మతాలను ఫౌండర్స్ ప్రతిపాదించిన వారు ఈ సోదర బృందానికి చెందినవారుగా ఉండినవారు అనే అభిప్రాయం ఉంది. ప్రపంచంలో ఈ సోదర బృందానికి మతములు విస్తరించడంలో ప్రతిపాదించడంలో సహాయం చేసిన వారు ఈ సోదర బృందం కన్నా కొంత మేరకు కింద మెట్టులో ఉన్నవారు. అంటే వాళ్ళు దే హావ్ బికమ్ ది పీపుల్ హూ హ్యావ్ స్ప్రెడ్ ది రిలీజన్. సో వాళ్ళు ఎవరు అంటే సోదర బృందం అవుతారు ఎప్పుడో ఫ్యూచర్లో. అయితే వాళ్ళు కొంత కింద మెట్టులో ఉన్నవాళ్ళు సోదర బృందానికి హెల్ప్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే ఈ సోదర బృందం ద్వారా దీక్షలు పొందిన వారు, ఇనిషియేట్స్ అంటారు వాళ్ళని.